జార్జ్ వర్వర్ గారు ఓఎం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఓ రోజు స్థానిక సంఘానికి వెళ్ళాడు. సేవకుడు వాక్యం చెప్తా ఉన్నారు, అందరూ బహు ఆసక్తిగా వింటున్నారు. వారిలో ఒక ఆయన వాక్యం అయిపోయిన తర్వాత జార్జ్ వర్వర్ గారికి ఎదురుగా నిలబడి ఏమన్నాడు తెలుసా? ఇదిగో జార్జ్ వర్వర్, నీ మాటలు బాగుంటాయి కానీ, నీ ప్రసంగాలు బాగుంటాయి కానీ, నీ బోధ బాగుంటుంది కానీ బోధకు తగిన బ్రతుకు నీ దగ్గర లేదో. ప్రేమ గురించి చెప్తావు, ఎక్కడుంది నీ దగ్గర ప్రేమ? సహనం గురించి చెప్తావు, ఎక్కడుంది నీకు సహనం? అని రకరకాలుగా అసలు నువ్వు మంచోడివే కాదు అని మాట్లాడుతున్నారట. ఆ దైవజనుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిందిస్తున్న ఆ వ్యక్తి ఎదుట మోకరించి ఆ వ్యక్తి చెయ్యి లాక్కొని నెత్తి మీద పెట్టుకొని, నేను మంచివాడిని అయ్యేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయ్యా. సంఘం అందట జార్జ్ వర్వర్ యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని బయలుపరిచేవాడు తన ప్రవర్తన ద్వారా. నీ ప్రవర్తనలో యేసయ్య కనపడాలి.